అందుకే నేను వెరైటీగా ఆలోచించి నీ పడక గదిని రామ్ మధుల ఆఫీస్గా మార్చేశాను. ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టి నిన్ను బయటికి పంపించేశాను. నైట్ అంతా ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది ఆఫీస్ కబుర్లు కావచ్చు, ప్రేమ కబుర్లు కూడా కావచ్చు. ఇంట్లో అందరు కలిసి పడుకున్న టైంలో వాళ్ళకి ఆ రూమ్ పడక గది అవుతుంది. నువ్వేమో ఆ గది వైపు వెళ్ళలేవు. అవును, నువ్వు నైట్ అంతా ఏం చేస్తావు? బయట కూర్చొని జాగారం చేస్తావా? రూమ్లో రామ్ మధు ఏం చేస్తున్నారని తల బద్దలు కొట్టుకుంటూ ఉంటావా? అంత రిస్క్ ఎందుకులే సీత, నువ్వు ఒక పంచే నాతో రా అని చెప్పేసి సీతను చేపట్టుకొని కిందికి తీసుకొస్తూ ఉంటుంది మహా. వెంటనే లాక్కొచ్చిన సీతను ఆ పాలు తాగి ఈ సోఫాలో పడుకో, ఎందుకంటే పైన ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎలాగో నువ్వు ఆపలేవు. ఏంటి అలా చూస్తున్నావు? ఇలాంటి సీన్ ఎక్స్పెక్టేషన్ చేయలేదు కదా. నువ్వేమో సోఫాలో పడుకుంటావు. ఇక పడక గదిలో మీ అక్క రామ్ ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి బయటికి రాలేదు. భార్యాభర్తలైన మీతని దూరం పెట్టి మధుమితను రామ్కి దగ్గర చేశాను. గుడ్ నైట్ సీత, పడుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి మహా వెళ్ళిన తర్వాత ఎంత చెత్త ప్లాన్ వేసావత్తా, నీ సంగతి చెప్తాను అని చెప్పేసి సీత ఆలోచిస్తుండగా రామ్ దగ్గరికి మహాలక్ష్మి వస్తుంది. రామ్ అంతా ఓకే కదా అని చెప్పేసి అంటుండగా ఓకే పిన్ని అని చెప్పేసి రామ్ అంటాడు. మార్నింగ్ కల్లా ఫినిష్ చేస్తా అని చెప్పేసి రామ్ అంటుండగా ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి మధును అడుగుతుండగా లేదండి, ఇలా వర్క్ చేయడం నాకు ఇష్టమే అని చెప్పేసి మధు అంటుంది. డెడికేషన్ అంటే అలా ఉండాలి, అప్పుడే వర్క్ నేర్చుకొని పైకి వస్తామని చెప్పేసి మహా అంటుండగా మధు గారు చాలా షార్ప్గా ఉన్నారు పిన్ని, ఒక్కసారి చెప్పేస్తే అట్టే పట్టేస్తున్నారు. నో రామ్, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసరికి మధు రామ్ షాక్ అవుతారు. పిన్ని అని చెప్పేసి రామ్ అడుగుతుండగా అంటే వర్క్ విషయంలో మీరు పని రాక్షసులు అంటున్నాను నేనేమో, కానీ రామ్ మాత్రం చాలా వర్క్ డెడికేషన్ అని చెప్పేసి మధు అంటుంది. సరే, ఇక ఏ విషయమైనా మొహమాటం లేకుండా మధుని రామ్ను అడిగేసి అని చెప్పేసి మధుకు చెప్తూ ఉంటుంది మహా. కాఫీలు టీవీలు కావాలనుకున్నా వెంటనే తెప్పించుకోండి అని చెప్పేసి రామ్తో చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. సీత సోఫాలో కూర్చున్న తర్వాత మహాలక్ష్మి రామ్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత నాతో పెట్టుకుంటావా సీత, చూడు నీకు నిద్ర పట్టకుండా చేశానని చెప్పేసి అనుకుంటూ తన రూమ్ దగ్గరికి డోర్ తీస్తుండగా డోర్ లాక్ అయిపోతుంది. జన డోర్ తీ అని చెప్పేసి మహా పిలుస్తుండగా ఏంటి మహా, నేను డోర్ లాక్ వేయలేదు అని చెప్పేసి జన అంటుండగా లోపల నుంచి లాక్ పడ్డదేమో ఒకసారి చూడు అని చెప్పేసి మహా అంటుంది. డోర్ లాక్ అయిపోయింది, అసలు రావట్లేదు అని చెప్పేసి జైన అంటుండగా ఇక బయట నుంచి ఎవరైనా లాక్ చేసినట్టున్నారు చూడు అని చెప్పేసి మహాకు చెప్తుండగా లేదు, డోర్ లాక్ అయిపోయింది, రావట్లేదు, ఇదంతా ఆ సీత పనే ఉంటుంది, ఇక ఒక్క నిమిషం మళ్ళీ వచ్చినాక మాట్లాడతాను అని చెప్పేసి మహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ సీత లేవే లే అని చెప్పేసి మహా సీతను లేపుతుండగా సీత నిద్రపోతుంది. ఏంటి ఇంతసేపే కదా కూర్చున్నావు, అప్పుడే నిద్ర పట్టేసిందానే అని చెప్పేసి మహా అడుగుతుండగా నిద్ర పట్టేసిందత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది. దొంగ నిద్రలు ఆపేసి ముందు నాకు కీస్ అని చెప్పేసి మహా అడుగుతుంది. ఏంటత్తయ్య కీసా, చీ పాడు, మీ కిస్ ఇవ్వడం ఏంటి అత్తయ్య అని చెప్పేసి సీత అంటుండగా కీస్ కాదే తాళాలు ఇవ్వే అని చెప్పేసి మహా అంటుంది. ఏ తాళాలు అత్తయ్య అని చెప్పేసి సీత అడుగుతుండగా మా బెడ్రూమ్ తాళాలే. మీ బెడ్రూమ్ తాళాలు నా దగ్గర ఎందుకుంటాయి అత్తయ్య? నేను రూమ్లో ఉన్నాను, నువ్వు బయట లాక్ చేసావు, మర్యాదగా తాళాలివ్వు అని చెప్పేసి మహా సీతను అడుగుతుండగా జన రూమ్లో తాళాల గురించి ఇక అన్ని చూస్తూ ఉంటారు. ఈ తాళాలేనా అత్తయ్య అని చెప్పేసి తాళాలు చూపెట్టిన తర్వాత ఏంటే ఇంత పొగరు నీకు అని చెప్పేసి అంటుండగా పొగరు కాదత్తయ్య ధైర్యం అని చెప్పేసి సీత అంటే నాతోని ఆడుకుంటున్నావా అని చెప్పేసి మహా అడుగుతుండగా మరి మీరు నాతోని ఆడుకోలేదా అని చెప్పేసి సీత అంటుంది. నా భర్త గదిలోకి నన్ను పంపించకుండా చేశారు, అందుకనే మీ ఎంట్రీ లేకుండా ఇక మీ రూమ్కి నేను లాక్ చేశాను అని చెప్పేసి సీత. ఇక టాబ్లెట్స్ కోసం వెనుకలాడుతూ కంగారు పడిపోతూ ఉంటాడు జైన. మరోవైపేమో సీత మాత్రం
మహాతో ఏంటత్తయ్య షాక్ అయిపోయారా అని చెప్పేసి అడుగుతుంది. ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇప్పుడు ఇలా చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు అత్తయ్య? ఒక పచ్చేది చాప దిండుతో సర్దుకోండి, తెల్లారగానే మీకు తాళాలు ఇస్తాను అని చెప్పేసి సీత అంటుంది. ఇక మరోవైపు జన మాత్రం అలా గుండె పట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ సీత మాత్రం ఈ సీను ఎలా ఉంది అత్తయ్య? ఇక కోడలు మాత్రం సోఫాలో పడుకోవడం, అత్తగారు మాత్రం చాపలో దిండు వేసుకొని కీళ్ళ మీద పడుకోవడం. సీన్ మీరు కూడా ఊహించరు కదా అత్తయ్య అని చెప్పేసి అంటుండగా జన మాత్రం ఇక కంగారు పడిపోతూ అలా గుండె పట్టుకొని టాబ్లెట్స్ బయట పెట్టినట్టున్నాను, కీస్ కోసం అని మహా వెళ్ళి ఇంకా రావట్లేదేంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడుతావు అని చెప్పేసి మహా అంటుండగా, ఇది ధైర్యం కాదు అత్తయ్య, తెలివి, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని చెప్పేసి సీత అంటుండగా, ఇక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమంటే పళ్ళు రాలుతాయి. పళ్ళు రాలవు అత్తయ్య, ఎందుకంటే నా పండ్ల చుట్టూ కంచె ఉంది కదా, మీ మీద నువ్వే జోక్ వేసుకుంటానవా చెప్పేసి మహా అంటుండగా, మీ మీద జోక్ వేస్తే ఫీల్ అవుతారు కదా, పైగా మీరు పెద్దవారు, పోజులు, మర్యాదగా తాళాలివ్వు అని చెప్పేసి సీత మీద తాళాలు తీసుకునడానికి మహా ట్రై చేస్తుండగా జన ఇబ్బంది పడుతూ, నా టాబ్లెట్స్ బయట ఉన్నాయి మహా, త్వరగా డోర్ తీ అని చెప్పేసి జన పిలుస్తుండగా, మిమ్మల్ని మామయ్య గారు పిలుస్తున్నారు అత్తయ్య, నా తాళాలా అడుగుతున్నారు, మర్యాదగా తాళాలివ్వు అని చెప్పేసి అంటుండగా, మహా నేను టాబ్లెట్ వేసుకోవాలి, నా తల తిరుగుతుంది, డోర్ తీవు మహా అని చెప్పేసి జన ఇబ్బంది పడుతూ ఉంటాడు. సీత మర్యాదగా తాళాలివ్వు, అయినా టాబ్లెట్స్ వేసుకోవాలట అని చెప్పేసి మహా అంటుండగా, నేను నీకు తాళాలు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి అని చెప్పేసి సీత అంటుండగా, ఏం చేయాలి? గదిలో నుంచి మా అక్కను బయటికి పంపించి నన్ను లోపలికి పంపించాలి, నేను నా భర్త గదిలోకి వెళ్తే మీరు మామయ్య గదిలోకి వెళ్తారు అని చెప్పేసి సీత అంటుండగా, నాతో బేరాలు ఆడుతున్నావా అని చెప్పేసి మహా అంటుండగా, ఇక ఇక్కడ మాత్రం జన స్పృహ తప్పేలా ఉంది, ఏం చేస్తున్నావు మహా అని చెప్పేసి జన పిలుస్తూ ఉంటాడు. ఇక మామయ్య గారు పిలుస్తున్నారు, పాపం మామయ్య గారికి తల తిరుగుతుందట ఇక అని చెప్పేసి అంటుండగా, వెంటనే ఇక మహాలక్ష్మి ఏం చేయాలో తెలియకుండా వెంటనే రామ్ గదిలోకి వచ్చేసరికి, ఏంటి పిన్ని ఇంకా పడుకోలేదా, మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి రామ్ అంటుండగా, చేసిన వర్క్ చాలు, ఇక మధు నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో అని చెప్పేసి మహా అంటుండగా, అదేంటి పిన్ని నైటు మొత్తం కూర్చొని వర్క్ కంప్లీట్ చేయమన్నారు కదా అని చెప్పేసి రామ్ అంటుండగా, అది అంత అర్జెంట్ వర్క్ ఏం కాదులే రామ్ అని చెప్పేసి మహా అంటుంది. రేపు ఆఫీస్లో అయినా వర్క్ కంప్లీట్ చేయవచ్చు, మధు నువ్వు నీ రూమ్కి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా, లేదు వర్క్ ఫినిష్ చేసినాక వెళ్తా అని చెప్పేసి మధు అంటుండగా, అంత అవసరం లేదు, నైట్ మొత్తం నిద్దంతా ఇక డిస్టర్బ్ చేసుకొని హెల్త్ అలా చేసుకోవడం ఎందుకు, మాకేమవుతుంది పిని అని చెప్పేసి రామ్ అంటుండగా, మీ డాడీకి ఏమో అయ్యేలా ఉంది అని చెప్పేసి మహా కంగారు పడిపోతూ ఉంటుంది. మేము వర్క్ కంటిన్యూ చేస్తామండి అని చెప్పేసి మధు అంటుండగా, మధు ఫస్ట్ నీ రూమ్కి వెళ్ళు, ఇక ల్యాప్టాప్ మూసేయి అని చెప్పేసి కోపంగా మహాలక్ష్మి అంటుంది. ఓకే అండి గుడ్ నైట్ అని చెప్పేసి మధు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మధు వెళ్ళిపోయింది. ఇప్పుడైనా కీస్ ఇస్తావా అని చెప్పేసి సీత దగ్గరికి మహా వెళ్ళిన తర్వాత, తీసుకోండి అత్తయ్య మీ కీస్ నాకెందుకు అని చెప్పేసి సీత కీస్ ఇస్తుంది. సీత రూమ్లోకి వచ్చినాక రామ్ అడుగుతాడు, ఏంటి సీత నువ్వు ఇంకా పడుకోలేదా అని చెప్పేసి అడుగుతుండగా, నువ్వు పడుకోకుండా నేను పడుకుంటానా మామ, ఇవాళ నిద్రపోయినట్టే ఉంది, ఏమైంది మామ, హెడ్ఏక్ ఇక వర్క్ వల్ల అని చెప్పేసి రామ్ అంటాడు. ఈ తల నొప్పి నేను పోగొడతాను కదా మామ అని చెప్పేసి తల మసాజ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం కీస్ తీసుకొచ్చి ఇక డోర్ ఓపెన్ చేసి టాబ్లెట్ తీసుకొస్తుంది. జేనా ఆల్రెడీ ఓకేనా, ఇక ఇట్రా ఇడ కూర్చో టాబ్లెట్ వేస్తానని చెప్పేసి గబగబా టాబ్లెట్ వేస్తూ ఉంటుంది. మహా నీ చేతుల్లో ఏమో ఉంది సీత, నా తలనొప్పి ఫ్రెష్ అయిపోయింది, నిజమా మామ, నిజంగా ఇక నా మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయింది అని చెప్పేసి రామంటాడు. వెంటనే సీతను అలా హగ్గింగ్ చేసుకుంటాడు. ఏంటి మామ ఇంత ధైర్యం వచ్చింది అని చెప్పేసి అంటుండగా, పిన్ని వర్క్కి హాలిడే ఇచ్చింది కదా, అంటే మన ఇద్దరం ఏకం కావాలంటే మీ పిన్ని పర్మిషన్ కావాలా మామ? అవసరం లేదనుకో, కాకపోతే వర్క్ ఉంటే మన ఇద్దరం కలవడం కష్టం, అయితే ఆఫీస్ పని ఇంట్లో పెట్టకు మామ, మంచి మామ అని చెప్పేసి ఒకరికొకరు కళ్ళల్లో అలా చూసుకుంటూ ఉండగా, ఇక్కడ జనం మాత్రం కోపంతో మహా మీద అరుస్తూ ఉంటారు. డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటి మహా, ఆ సీత వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి మహా అంటుంది. కేస్ తన దగ్గర పెట్టుకుంది అని చెప్పేసి అంటుండగా, సీత అలా ఎందుకు చేసింది,
నేను నైట్ అంతా సీతను అలా బయట ఉంచి రామ్ మధుమితను రూమ్లో ఉంచాలని ప్లాన్ వేశాను. ఆ జిత్తుల మది నక్కి సీత మన డోర్ లాక్ చేసి ఎదురు దెబ్బ తీసి రూమ్లో ఉన్నాను తెలిసి సీత లాక్ చేసిందా అని చెప్పేసి జన అంటుండగా దాని గురించి ఇంకా తెలియదు. తన పంతం నెగ్గించుకోవడానికి అది ఏమైనా చేస్తుంది. దాన్ని అనవసరంగా పొగిడావు సుమతి మీద, ఇక నీ మీద దానికి పగ తప్ప ఇంకా వేరే ఏమి లేదు అని చెప్పేసి సీత మీద లేనిపోని జనకు చెప్తూ ఉంటుంది. సీతను నమ్మకు అని చెప్పేసి అంటుండగా అసలు ఇక మనుషులను పెట్టి సుమతిని చంపించానని నాకు మాత్రమే తెలుసు, సీతకు కూడా తెలియదు, ఇకపై జనకు కూడా తెలియకూడదు. ఇక నాకు చంపిన ఆ రౌడీ రంగకు మాత్రమే తెలుసు అని చెప్పేసి మహా మనసులో అనుకుంటూ ఉంటుంది. రంగ రిలీజ్ అయిన తర్వాత చాలా రోజుల నుంచి అవుతుందన్నా అని చెప్పేసి గ్యాంగ్ మొత్తం ఒక దగ్గర చేరిన తర్వాత అదేంట్రా ఊపుకుంటూ వచ్చారు, డబ్బులేవి ఇక దండలేవి, సారీ అన్న నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక మన దందా ఆగిపోయింది, మన ఏరియాలోకి కొత్త దందా వచ్చారన్నా అని చెప్పేసి అంటుండగా మన దందా మొదలు పెడతాంరా అంటే కొత్త దందానా అని చెప్పేసి అడుగుతుండగా లేదురా ఆ పాత దందా నుంచి కొత్త దందా నుంచి డబ్బులు అడగపోతున్నాను, నువ్వు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇచ్చే పార్టీ అని చెప్పేసి అంటుండగా ఎవరన్నా ఆ పార్టీ మహాలక్ష్మి అని ఒక ధనలక్ష్మి ఉంది. రంగ మహాలక్ష్మిని కలవడానికి ఇంటికి వచ్చిన తర్వాత ఇక సెక్యూరిటీ గార్డ్తో గొడవ పడుతూ ఉంటారు. మహాలక్ష్మి గారిని కలవాలని చెప్పేసి రంగ అంటుండగా నేనుండగా నువ్వు ఎలా కలుస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు. నువ్వెవర్రా నన్ను ఆపడానికి అని చెప్పేసి కొట్టి లోపలికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేపర్ చదువుతుండగా హలో మేడం నమస్తే అని చెప్పేసి రంగం చూసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది.